This video is brought to you by AKSIAS. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం 28 ఏప్రిల్ 2020కి సంబంధించినటువంటి డీటెయిల్ ఈనాడు అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు హిందూలో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ కూడా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్లో మనం కరెంట్ అఫైర్స్ క్విజ్ డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా నిన్న నేను ఏవైతే క్వశ్చన్స్ అడిగానో వాటికి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు క్విజ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో మనం డీటెయిల్డ్ అనాలిసిస్ డిస్కస్ చేసే కన్నా ముందు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో అండ్ హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటో చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్, విస్తృత పరీక్షలతోనే కరోనా కట్టడి, ప్రభుత్వాల సత్వర స్పందనే కీలకం. ఇది ఎడిటోరియల్లో కవర్ అయింది. సెకండ్ వన్, వలస కూలీలపై జాతీయ వ్యూహం. వలస కూలీలు అంటే ఇంగ్లీష్లో మైగ్రెంట్ లేబర్. ఇది కూడా ఎడిటోరియల్లోనే కవర్ అయింది. సరికొత్త ఆవిష్కరణలే శరణ్యం, వైరస్పై పోరులో పరిశోధన పాత్ర కీలకం. ఇది ఈ ఆర్టికల్ అనేది ఈరోజు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంది, ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ప్రపంచవ్యాప్తంగా సమన్వయం చేసేటటువంటి సంస్థ ఏ విధంగా ఉంది, అలానే మన భారతదేశం ఆవిష్కరణల విషయంలో మన భారతదేశ స్థానం ఏ విధంగా ఉంది అనేది మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఫోర్త్ వన్, కరోనా నియంత్రణ విషయంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మన దేశ ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అందులో వివిధ రాష్ట్రాలు కూడా కొన్ని విజ్ఞప్తులను చేశాయి. ఆ యొక్క విజ్ఞప్తులు ఏంది అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్, పాక్ క్షిపణి ఎత్తుగడ. పాకిస్తాన్ ఈ యొక్క మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణి నిరోధక వ్యవస్థని భారతదేశ సరిహద్దుకి సమీపంలో తీసుకురావడం జరిగింది. దీన్ని మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు సైన్యానికి చేసేటటువంటి వ్యయంలో భారతదేశాన్ని 3వ స్థానమని ఒక అంతర్జాతీయ నివేదిక చెప్పింది. ఆ అంతర్జాతీయ నివేదిక ఏంటి, దాంతోపాటు భారతదేశం 3వ స్థానంలో ఉంది కనుక మరి మొదటి స్థానంలో 2వ స్థానంలో ఎవరున్నారు అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సెవెంత్ వన్, మ్యూచువల్ ఫండ్లకు 50,000 కోట్ల ప్యాకేజీ. సో మ్యూచువల్ ఫండ్లకి 50,000 కోట్ల ప్యాకేజీని ఆర్బీఐ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్యాకేజీ పేరు ఏంది, దీన్ని బ్యాంకులు ఏ విధంగా వాడుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ మనం చూసినట్టయితే కనుక విస్తృత పరీక్షలతోనే కరోనా కట్టడి, ప్రభుత్వాల సత్వర స్పందనే కీలకం. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఏ దేశమైనా సరే కరోనాను నియంత్రించాలంటే ఆ దేశంలో ఈ యొక్క కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలి అని చెప్తున్నారు. సో మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే కనుక ఏ దేశాలు కరోనాకి అంటే ఈ యొక్క కరోనా విషయంలో టెస్టులను ఎక్కువ చేసినాయని చూస్తే కనుక ప్రతి 10 లక్షల జనాభాలో ఎక్కువగా టెస్టులు చేసినటువంటి దేశాలు ఏంటంటే స్విట్జర్లాండ్ కానీ, స్పెయిన్ కానీ, సౌత్ కొరియా కానీ, జర్మనీ కానీ. ఈ దేశాలు ప్రతి 10 లక్షలను తీసుకున్నట్టయితే కనుక ఆ 10 లక్షల జనాభాలో చేసినటువంటి కరోనా టెస్టులు ఈ దేశాల్లో అత్యధికంగా ఉన్నాయి. సో మనం ఈ ఆర్టికల్లో ఏం డిస్కస్ చేస్తామంటే, ఇలా ఎక్కువగా టెస్టులు చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, మనకు కలిగే ప్రయోజనాలు ఏముంటాయి స్టూడెంట్స్. ఎవరైతే కనుక కరోనా వ్యాధి ఉంటుందో వాళ్ళని మనం సత్వరమే చాలా తొందరగానే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కరోనా వ్యాపించకుండా మనం జాగ్రత్తలు చేపట్టవచ్చు. అలానే మరి మన భారతదేశం యొక్క కరోనా టెస్టింగ్ విషయంలో ఏ విధంగా ఉంది అంటే, ప్రతి 10 లక్షల జనాభాలో మనం ఎంతమందికి ఈ యొక్క కరోనా టెస్టింగ్ని చేస్తున్నాం. మన భారతదేశంలో అంతగా కరోనా టెస్టులు ఎక్కువగా చేయట్లేదు. అందులో ఉన్నటువంటి సవాళ్ళు, అందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి, మరి మనం ఆ ఛాలెంజెస్ని ఏ విధంగా అధిగమించాలి అనేది మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో తొలి దశలోనే ఈ యొక్క కరోనా వైరస్ ఆచూకీ కనిపెట్టి ఆ వ్యక్తికి సత్వర చికిత్స అందించడం ద్వారా ఆ వ్యక్తితో పాటు ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా కాపాడడం అనేది ఈ యొక్క సత్వర వ్యాధి చికిత్స యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ఈ యొక్క కరోనా విషయంలో వ్యక్తికి సత్వర చికిత్స లేదా ఈ యొక్క వ్యాధిని టెస్టింగ్ కెపాసిటీని ఎందుకు పెంచాలంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణాలని కాపాడుతూ తన యొక్క కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా కాపాడవచ్చు. అందుకోసమే ఈ యొక్క కరోనా యొక్క టెస్టింగ్ని విస్తృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ టెస్టులు చేయాలి. మరి ఇలా ఎక్కువగా పరీక్షల వల్ల కలిగే ప్రయోజనం ఏంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే కనుక మనం ఇక్కడ 2 దేశాల గురించి చూద్దాం స్టూడెంట్స్, జర్మనీ, ఫ్రాన్స్. మనం ఏప్రిల్ 27 నాటికి చూసినట్టయితే కనుక జర్మనీలో 157,000 కేసులు, ఫ్రాన్స్లో 162,000 కేసులు. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. కాకపోతే ఫ్రాన్స్లో కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు 22,000 అయితే కనుక జర్మనీలో కేవలం 5,000 మాత్రమే. అంటే జర్మనీతో కంపేర్ చేస్తే ఫ్రాన్స్లో కరోనా వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య 4 రెట్లు అధికంగా ఉంది. ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది
ఎందుకంటే జర్మనీ అనేది చాలా పరీక్షలు, ఈ యొక్క కరోనా పరీక్షలు చాలా విస్తృతంగా చేసి ఈ యొక్క వ్యాధి లక్షణాలను చాలా ముందుగానే గుర్తించి వాళ్ళని క్వారంటైన్కి పంపి ఈ యొక్క కరోనా వ్యాధి యొక్క వ్యాప్తిని నియంత్రించగలిగింది. అలానే జర్మనీ యూరోప్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లోకెల్లా ఎక్కువగా టెస్టులు, ఎక్కువగా కరోనా పరీక్షలు నిర్వహించినటువంటి దేశం జర్మనీ. ఎన్ని పరీక్షలు నిర్వహించిందంటే 20 లక్షల పరీక్షలు నిర్వహించింది స్టూడెంట్స్ ఏప్రిల్ 27 నాటికి. సో దీన్ని బట్టి మీకు అర్థమైన విషయం ఏంటంటే ఈ యొక్క కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహించడం వల్ల ఒక దేశానికి కలిగే ప్రయోజనం ఏంటి అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి భారతదేశ పరిస్థితిని చూస్తే కనుక ప్రతి 10 లక్షల జనాభాకు భారత్లో కేవలం 482 పరీక్షలు జరిగాయి. అది మన పక్కన ఉన్నటువంటి దేశాల్లో కంపేర్ చేస్తే, సింగపూర్తో కంపేర్ చేసినా, లేదా సౌత్ కొరియాతో కంపేర్ చేసినా, వియత్నాంతో కంపేర్ చేసినా, ఈ దేశాలతో కంపేర్ చేసినప్పుడు మన భారతదేశంలో జరిగినటువంటి పరీక్షలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎందుకు తక్కువ ఉన్నాయి స్టూడెంట్స్? మనం కూడా ఎక్కువ టెస్టులు కండక్ట్ చేయొచ్చు కదా. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల పైగా ఉన్నటువంటి జనాభాకి వేరే దేశాల్లో చేసినంత స్థాయిలో మన దేశంలో చేయడానికి కావలసినటువంటి నిధులు కానీ, లేదా టెస్టింగ్ సామాగ్రి కానీ, లేదా వైద్య సిబ్బంది కానీ అందుబాటులో లేరు. మరి ఈ సమస్యను అధిగమించడానికి భారత్లో కేవలం ఎవరికైతే కనుక రోగ లక్షణాలు ఉంటున్నాయో వారిని మాత్రమే పరీక్షించి వారిని క్వారంటైన్కి పంపించడం జరుగుతుంది. మరి మిగతా జనాన్ని బయట తిరగకుండా లాక్డౌన్ని ఎప్పటికప్పుడు మనం పొడిగిస్తున్నాం. దీనివల్ల వైరస్ వ్యాప్తిని మనం కట్టడి చేయగలుగుతున్నాం. మనం వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలుగుతున్నాం అనడానికి కొన్ని నెంబర్సే ఉదాహరణ. ఏప్రిల్ 27 నాటికి ప్రపంచంలో ప్రతి 10 లక్షల మందిలో 386 మందికి కరోనా వైరస్ వ్యాధి వస్తే భారత్లో మాత్రం ప్రతి 10 లక్షలో కేవలం 20 మందికి మాత్రమే కరోనా వైరస్ సోకిందని అమెరికాలోని జాన్ హాప్కిన్సన్ యూనివర్సిటీ వారు చెప్తున్నారు స్టూడెంట్స్. అలానే ప్రపంచం మొత్తం మీద ప్రతి 10 లక్షల జనాభాలో 26 మంది ఈ యొక్క కరోనా వల్ల చనిపోతుంటే భారత్లో మాత్రం ప్రతి 10 లక్షల్లో చనిపోతున్న వాళ్ళు కేవలం 0.6% మాత్రమే. అంటే దీన్ని బట్టి మన భారతదేశంలో అమలు చేస్తున్నటువంటి లాక్డౌన్ అనేది మంచి ఫలితాలు ఇస్తుందని మనం చెప్పొచ్చు. మరి మనం వేరే దేశాల్లాగా అంత పెద్ద మొత్తంలో పరీక్షలు చేయలేకపోతున్నాం కాబట్టి మనం ఎంచుకున్నటువంటి ఒక కొత్త ప్రక్రియ విధానం ఏంటంటే సామూహిక పరీక్ష. దీన్ని మనం ఇంగ్లీష్లో పూల్ టెస్టింగ్ అంటారు. నేను మీకు ఇదివరకు చెప్పాను. ఈ పూల్ టెస్టింగ్లో ఏం చేస్తారంటే ఒక 5 నమూనాలను కలిపి ఒకేసారి పరీక్షిస్తారు. ఒకవేళ అలా కలిపినటువంటి 5 నమూనాలకు కూడా 5 శాంపిల్స్ కూడా నెగిటివ్ వచ్చిందనుకోండి, అప్పుడు 5 వ్యక్తులకు కూడా కరోనా లేనట్టే. అలా కాకుండా అలా కలిపినటువంటి 5 శాంపిల్స్కి పాజిటివ్ వచ్చినట్టయితే కనుక మళ్ళీ ఏవైతే కనుక మనం 5 శాంపిల్స్ ఉన్నాయో ఆ 5 శాంపిల్స్ కూడా ఇండివిజువల్గా టెస్ట్ చేసి ఏ వ్యక్తికి కరోనా ఉంది అనేది మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పూల్ టెస్టింగ్ విధానం ద్వారా జర్మనీ అనేది చాలా మంచి ఫలితాలను రాబట్టడం జరిగింది. మన భారతదేశంలో ఈ యొక్క పూల్ టెస్టింగ్ విధానాన్ని ఫస్ట్ టైం మనం అండమాన్ నికోబార్ దీవుల్లో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కరోనా విషయంలో. సో మనం ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా కంక్లూజన్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్, కరోనాను నియంత్రించాలంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే కరోనా పరీక్షలను మరింత విస్తృతం చేయాలి. అది ఏ విధంగా చేయాలి అంటే ఈ యొక్క కరోనా పరీక్షా కేంద్రాల నెట్వర్క్ని మనం జిల్లా స్థాయి దాకా విస్తరించి ఈ ప్రయత్నంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా మనం ప్రోత్సహించి ఈ యొక్క కరోనా పరీక్షలను చేపట్టి ఈ యొక్క ఫలితాలని సత్వరమే సేకరించి ఆ యొక్క పేషెంట్స్కి మనం సరి అయినటువంటి వైద్య విధానం అందించడం ద్వారా కరోనా వ్యాప్తిని మనం నియంత్రించగలుగుతాం. సెకండ్ ఆర్టికల్, వలస కూలీలపై జాతీయ వ్యూహం. వలస కూలీలు అంటే ఎవరు స్టూడెంట్స్? మైగ్రెంట్ లేబర్. అంటే ఎవరైతే కనుక మన భారతదేశంలో ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వలస వెళ్తుంటారో వాళ్ళ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మన భారతదేశం నుండి వేరే దేశాలకు వలస వెళ్ళే వాళ్ళ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం లేదు. ఈ యొక్క వలస కూలీలకు సంబంధించి వాళ్ళు కరోనా నేపథ్యంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు, అలానే వలస కూలీల యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క వలస కూలీలు ఎక్కువగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. సో అసంఘటిత రంగంలో వలస కూలీల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, అలానే వలస కూలీలకు ఉన్నటువంటి అభద్రత ఏ విధంగా ఉంది, వలస కూలీలకు ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి,
మరియు ఆ చట్టాల అమలు ఏ విధంగా ఉంది అనేది మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు వలస కూలీలు ఈ యొక్క కరోనా వల్ల ఎలాంటి ప్రభావాన్ని ఎదుర్కోబోతున్నారు అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టును మనం డిస్కస్ చేస్తూ ఈ యొక్క ఫైనల్ కంక్లూజన్ని మనం చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ రిమార్క్స్ తీసుకున్నట్టయితే కనుక కరోనా నేపథ్యంలో విధించినటువంటి లాక్డౌన్ ప్రకటన వల్ల వలస కార్మికులు తాము ఉండేటటువంటి నగరాలు, పట్టణాలు వదిలిపెట్టి సొంత ఊర్లకు ప్రయాణం అవుతున్నారు. మరి మన దేశంలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి, అలానే రాష్ట్రం పరిధిలో కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే కూలీల సంఖ్య సుమారుగా 9 కోట్లకు పైగానే ఉంది. అంటే దీన్ని బట్టి వలస కూలీల తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వలస కూలీలు ప్రధానంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు అసంఘటిత రంగం అంటే ఏ రంగంలోనైతే గనక ఒక నియమ నిబంధనలు ఉండవో దాన్ని మనం అసంఘటిత రంగం అంటారు, అనార్గనైజ్డ్ సెక్టార్. ఏ రంగంలోనైతే గనక ఉద్యోగం విషయంలో ఒక నియమ నిబంధనలు ఉంటాయో దాన్ని మనం సంఘటిత రంగం, ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటాం. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ యొక్క వలస కూలీలు ఎక్కువగా కూడా అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారు. మరి మన భారత ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క అనార్గనైజ్డ్ సెక్టార్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మనం 2016-17 ఆర్థిక సర్వే తీసుకున్నట్టయితే కనుక వలస కూలీలు వాళ్ళ ఇళ్లకు పంపేటటువంటి మొత్తం ఎంత ఉందంటే ఏటా 1.5 కోట్ల రూపాయలు, అంటే 1.5 crores, 1.5 కోట్ల రూపాయలను వాళ్ళు సంపాదించి వాళ్ళ యొక్క గృహాలకు పంపిస్తున్నారు. అంటే వీళ్ళ యొక్క పాత్ర ఆర్థిక వ్యవస్థలో ఎంత కీలకంగా ఉందో మనం చెప్పొచ్చు. అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి 2012 నాటి ఒక అధ్యయనం ప్రకారం మొత్తం శ్రామిక శక్తిలో, అంటే వర్క్ ఫోర్స్లో ఈ యొక్క అసంఘటిత రంగం యొక్క వాటా అనేది ఆల్మోస్ట్ ఆల్ 50% దాకా ఉండి వీళ్ళు మన భారతదేశం యొక్క గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తికి ఈ యొక్క అసంఘటిత రంగం 50% దాకా వాళ్ళు పాలు పంచుకుంటున్నారు. అంటే ఇంత ప్రాముఖ్యంగా ఉన్నటువంటి అసంఘటిత రంగంలో ప్రధానంగా ఉన్నటువంటి వలస కూలీలకు మనం ఎంతైనా రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. వలస శ్రామికులు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ వారికి సరైనటువంటి చట్టపరమైనటువంటి రక్షణ మాత్రం లేవు. అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి చట్టాలు కార్మికుల సామాజిక భద్రత, పని పరిస్థితులు వంటి అంశాలపైనే ఎక్కువగా పర్యవేక్షిస్తున్నాయి తప్పించి ఇలా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వలస కూలీలు ఉపాధి కోల్పోయి నగరాలను వదిలి వెళ్ళిపెట్టినప్పుడు వాళ్ళకి ఎలాంటి రక్షణలు కల్పించాలి అనేవి ఈ చట్టాలు చెప్పట్లేదు. వలస కూలీలకు మన భారతదేశంలో ఎందుకు ఇలా అభద్రతా భావం ఉందంటే మనం చూసినట్టయితే కనుక పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2017-18 వీళ్ళ నివేదిక ప్రకారం చూసినట్టయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ 71% శ్రామికులకు వారి యొక్క ఉపాధి పైన వాళ్ళకి ఎలాంటి భరోసా లేదు. అంటే ఈరోజు జాబ్ ఉంది, రేపు జాబ్ ఉంటుందా లేదా తెలియదు. అలానే 54% మందికి వేతనంతో కూడినటువంటి సెలవు సౌకర్యం కల్పించడం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకోండి, మీరు సండే పని చేయకపోయినా కూడా మీకు శాలరీ వస్తుంది. కాకపోతే అసంఘటిత రంగంలో కార్మికులకు అలా లేదు. అలానే 49% మంది అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు లేవు, అంటే సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు లేవు, అంటే వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేవు, ఇలాంటివి అన్నమాట. అలానే అసంఘటిత రంగంలో ఉద్యోగ పరిస్థితి, అంటే అసంఘటిత రంగంలో ఉద్యోగుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది 2015 నాటి ఇంకొక రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక అసంఘటిత రంగంలో ఉన్నటువంటి 82% ఉపాధిపై 82% కార్మికులకు ఉపాధిపై భరోసా లేదు ఈ యొక్క వలస కూలీలకు. అలానే 77% వేతనంతో కూడినటువంటి సెలవు సౌకర్యం పొందడం లేదు. అలానే 69% ఈ యొక్క వలస కూలీలకు అసంఘటిత రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి సామాజిక భద్రత ప్రయోజనాలు లేవు. అంటే మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అయినా సరే, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అసంఘటిత రంగంలోని ఉద్యోగుల పరిస్థితి సర్వే తీసుకున్నా కూడా అసంఘటిత రంగంలో ప్రధానంగా ఈ యొక్క వలస కూలీలకు సరైనటువంటి రక్షణ లేదు చట్టాల నుండి. ఇలా చట్టపరమైనటువంటి రక్షణలు లేకపోవడం వల్ల వలస శ్రామికులు తమను తాము రక్షించుకోలేకపోతున్నారు అనేది ప్రధానంగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ యొక్క శ్రామికుల కోసం, వలస శ్రామికుల కోసం లేదా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి శ్రామికుల కోసం ఏవైనా చట్టాలు ఉన్నాయా అంటే ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ పారిశ్రామిక వివాదాలపైన విచారణ పరిష్కారాల కోసం భారత పారిశ్రామిక వివాదాల చట్టం 1947, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 తీసుకొచ్చారు. ఈ చట్టం కేవలం సంఘటిత రంగానికే పరిమితమైంది, అంటే కేవలం ఆర్గనైజ్డ్ సెక్టార్కి మాత్రమే పరిమితమైంది. 1948 నాటి
మినిమం వేజెస్ చట్టాన్ని తీసుకున్నట్టయితే దేశంలో చాలా ప్రాంతాల్లో ఈ యొక్క చట్టం అనేది సక్రమంగా అమలు జరగడం లేదని 2018-19 నాటి ఆర్థిక సర్వే మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అలానే అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979 అంటే ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ లేబర్ యాక్ట్ 1979 ప్రకారం ఒక రాష్ట్రం నుండి కార్మికుడు ఇంకో రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ కార్మికుడు ఏ సంస్థ దగ్గరనైతే పనిచేస్తున్నారో ఆ సంస్థ మా దగ్గర ఇంతమంది వలస కార్మికులు ఉన్నారు అని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ ఆ సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక ప్రభుత్వాలకు తెలిసే అవకాశం లేదు. అంటే ఈ చట్టం ప్రకారం కార్మికులు తమంతట తాముగా వెళ్ళి ప్రభుత్వాల దగ్గర రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేదు. ఇలాంటి లూపోల్స్ అన్నింటిని కూడా మనం సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలానే సామాజిక భద్రతా బిల్లు 2019 ఈ బిల్లులో సైతం వలస కార్మికులకు ప్రత్యేక రక్షణని వర్తింపజేసే విషయంలో విఫలమయ్యాం మనం. గాయాల పాలయ్యేటటువంటి ఉద్యోగులకు అందించాల్సినటువంటి ప్రయోజనాలు, అలానే అసంఘటిత రంగం కార్మికులకు భవిష్య నిధి కల్పించడం లాంటి అంశాలను రాష్ట్రాల యొక్క విచక్షణకే వదిలేశారు. ఎప్పుడైతే కనుక రాష్ట్రాల యొక్క విచక్షణకు వదిలేస్తారో కొన్ని రాష్ట్రాలను వాటిని అమలు చేయొచ్చు, లేదా కొన్ని రాష్ట్రాలు వాటిని అమలు చేయకపోవచ్చు. సో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇప్పటి వరకు మనం ఈ యొక్క వలస కూలీలు అసంఘటిత రంగంలో ఎక్కువగా ఉన్నారు, వీరికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, అలాంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా వీరికి ఎలాంటి అభద్రతా భావం ఉంది అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసినట్టయితే కనుక భారత్లో సుమారుగా 4 కోట్ల మంది వలస కార్మికులు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వలస వెళ్తున్నారు. కరోనా ప్రభావం అనేది వీరందరిపైన పడింది అనేది రీసెంట్గా ప్రపంచ బ్యాంక్ విడుదల చేసినటువంటి COVID-19 క్రైసిస్ త్రూ ఏ మైగ్రేషన్ లెన్స్ అనే రిపోర్ట్లో వాళ్ళు వెల్లడించడం జరిగింది. అలానే అంతర్జాతీయ వలసలు కంటే మన భారతదేశంలో అంతర్గత వలసలు అంటే ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి లేదా విత్ ఇన్ ద స్టేట్లో ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకి ఈ వలసలు అనేవి 2.5 రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చెప్పింది స్టూడెంట్స్. మీరు ఎప్పుడైనా సరే గ్రూప్ 1 రాస్తున్నా సరే లేదా సివిల్ సర్వీస్ రాస్తున్నా సరే ఇట్లాంటి రిపోర్ట్స్ని మీరు రాసే ఆన్సర్స్లో ఇంక్లూడ్ చేయాలి. దాని ద్వారా మీరు రాసే ఆన్సర్స్కి మంచి వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో లాక్డౌన్ సమయంలో ఉపాధి లేమి, అలానే ఈ యొక్క భౌతిక దూరం పాటించడం వంటి కారణాలు ఈ యొక్క అంతర్గత వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపించినట్టుగా ఈ యొక్క రిపోర్ట్ అనేది వివరించింది. సో మరి ఏం చేయాలి వీళ్ళకి వలస కార్మికులకి? నగదు బదిలీ అంటే సో ఈ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అలానే వారికి సరైనటువంటి ఆరోగ్య సేవలు అందజేత వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం వారి సమస్యలను కొద్దో గొప్ప పరిష్కరించవచ్చు అని ఈ యొక్క రిపోర్ట్ పేర్కొంది. సో మన ఫైనల్ కంక్లూజన్ రిమార్క్స్ ఏంటంటే స్టూడెంట్స్, కార్మికులు వలస వెళ్ళిన రాష్ట్రంలో వారిని స్థానిక కార్మికులతో సమానంగా చూడాలి. అలానే ఆ రాష్ట్రంలో ఏవైతే గనక సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ఆరోగ్యానికి సంబంధించినవి కానీ లేదా ఆహారానికి సంబంధించినవి కానీ అవి వలస కూలీలకు కూడా వర్తించేలా చట్టాలు చేయాలి. అలానే వలస కార్మికుల విషయంలో ఆరోగ్య సంరక్షణ, ఈ వలస కార్మికుల్లో ఉన్నటువంటి వృద్ధుల భద్రత, వీరికి నిరుద్యోగ బీమా, కనీస వేతనం వంటి ప్రాథమిక అవసరాల్ని ప్రభుత్వం కల్పించాలి. అప్పుడే ఈ యొక్క వలస కార్మికులకు మనం రక్షణ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ న్యూస్లో మనకు వరల్డ్ బ్యాంక్ దాని ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఈ యొక్క స్టాటిక్ ఇన్ఫర్మేషన్ని ఒకసారి చెక్ చేయండి స్టూడెంట్స్. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీలో ఉంది స్టూడెంట్స్. వరల్డ్ బ్యాంక్కి 2 అనుబంధ సంస్థలు ఉన్నాయి, అవి IBRD, IDA. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IDA అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. థర్డ్ వన్ ఏంటంటే సరికొత్త ఆవిష్కరణలే శరణ్యం, వైరస్పై పోరులో పరిశోధన పాత్ర. ఈ ఆర్టికల్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే స్టూడెంట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటే ఏంది? దీన్ని మన తెలుగులో మేధో హక్కుల రక్షణ అంటారు. ఎందుకంటే ఈరోజు మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డే కాబట్టి. మరి ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని సంరక్షించేటటువంటి సంస్థ ఏదైనా ఉందా? ఉంటే ఆ సంస్థ పేరేంది? అలానే ఇంటలెక్చువల్ రైట్స్ ప్రాపర్టీ విషయంలో యూరోప్ దేశాల యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అలానే ఏషియా దేశాల యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అలానే మన భారతదేశంలో పరిశోధనలు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాం, అలానే ఏ విధంగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అనేవి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ దేశంలోనైతే కనుక పరిశోధనలు ఎక్కువగా ప్రోత్సహిస్తామో ఆ దేశాలు ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కోసం అప్లికేషన్ పెడతారు. అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి స్టూడెంట్స్? అంటే
మీరు ఏదైనా ఒక కొత్త వస్తువుని కానీ కొత్త విధానాన్ని కానీ కనుక్కున్నప్పుడు దానికి పేటెంట్ కోసం మీరు ఈ యొక్క అప్లికేషన్ని ఇవ్వాల్సి ఉంటుంది. పేటెంట్ అంటే మీనింగ్ ఏంటంటే అది మీకు చెందింది మాత్రమే, దాన్ని వేరే వాళ్ళు కాపీ కొట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మీరంత కష్టపడి ఒక విధానాన్ని కానీ ఒక ప్రోడక్ట్ని కానీ డెవలప్ చేసినప్పుడు అది వేరే వాళ్ళకి కాపీ కొడితే మీ యొక్క సమయం కానీ దాని గురించి మీరు ఖర్చు చేసిన డబ్బు కానీ ఇవన్నీ వేస్ట్ పోయినట్టే కదా. కాబట్టి దాని యొక్క అన్ని రైట్స్, హక్కులు కూడా మీకే ఉంటాయి. దాన్నే మేధో హక్కుల రక్షణ అంటారు. సో ప్రతి సంవత్సరం కూడా మనం ఏప్రిల్ 26వ తేదీన ప్రపంచ మేధో హక్కుల రక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనకు పేటెంట్స్ అయినా సరే, కాపీ రైట్స్ అంటే మీరు బుక్స్ పైన చూసుంటారు. కాపీ రైట్ అంటే మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్ చూస్తే కనుక ఈ బుక్ని కాపీ చేయడం, వీటన్నిటి కూడా క్రిమినల్ పరమైన శిక్షలు తీసుకోవడం జరుగుతుందని మీరు చూసుంటారు. కాపీ రైట్స్ కానీ లేదా పారిశ్రామిక డిజైన్స్ కానీ, ట్రేడ్ మార్క్స్ అంటే లోగోలు, అలానే జాగ్రఫికల్ ఇండికేషన్ భౌగోళిక సూచీలు, ఇలాంటి వాటినన్నింటినీ కూడా మేధో హక్కులుగా పరిగణిస్తారు. మరి ఇలాంటి మేధో హక్కులకు ఎవరు పరిరక్షణ కల్పిస్తారంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO. ఈ సంస్థలో 193 దేశాల సభ్యులుగా ఉన్నాయి. ఈ సంస్థ అనేది ఈ యొక్క మేధో హక్కుల పరిరక్షణకి తోడ్పాటును అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యలో చూసుకున్నట్టయితే కనుక అమెరికా, ఐరోపాలలో పరిశోధన మరియు అభివృద్ధి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి నిధుల కేటాయింపు తగ్గిపోతుంది. మనకి ఏ విధంగా తెలుస్తుందంటే ఈ దేశాల నుండి వచ్చేటటువంటి ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి అప్లికేషన్స్ వస్తాయి కదా, ఈ అప్లికేషన్స్ తగ్గిపోతున్నాయి. ఈ అప్లికేషన్స్ తగ్గిపోయినాయంటే మీనింగ్ ఏంది? అక్కడ రీసెర్చ్ సరిగా జరగట్లేదు. ఎందుకంటే రీసెర్చ్ బాగా జరిగిందనుకోండి, కొత్త ప్రోడక్ట్స్ని మనం కనుక్కుంటాం. కొత్త ప్రోడక్ట్స్ కనుక్కుంటాం అంటే మీనింగ్ ఏంది? ఈ యొక్క పేటెంట్ కోసం మనం దరఖాస్తు చేస్తాం. మరి పేటెంట్కి దరఖాస్తు చేయట్లేదంటే మీనింగ్ ఏంది? అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేదు సరిగాని. 2018 పేటెంట్ల దరఖాస్తులో మొట్టమొదటిసారిగా అమెరికాను ఓవర్టేక్ చేసి చైనా ఎక్కువగా పేటెంట్లను దరఖాస్తు చేయడం జరిగింది. అంటే చైనా నుంచి కొత్త వస్తువుల కోసం అంటే మేము ఈ వస్తువుని కనిపెట్టినాం అని దరఖాస్తులు వచ్చినాయి అన్నమాట. అంటే మీనింగ్ ఏంది? చైనాలో ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఈ యొక్క పెట్టుబడిని పెంచుతున్నారు, నిధులు ఎక్కువగా ఇస్తున్నారు చైనాలో. నేడు ప్రపంచవ్యాప్తంగా దాఖలవుతున్నటువంటి పేటెంట్లో 85% చైనా, అమెరికా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా నుండే వస్తున్నాయి. అదే ఖండాల వ్యాప్తంగా చూసినట్టయితే కనుక 2018లో ఏషియా ఖండం యొక్క వాటా 66.8% ఉంది. అంటే మొత్తం పేటెంట్స్ దరఖాస్తు చేస్తే అందులో ఏషియా ఖండం యొక్క వాటా 66% ఉంది. అంటే ఏషియా ఖండంలో ఉన్నటువంటి దేశాలు పేటెంట్లకు ఎక్కువ దరఖాస్తు చేస్తున్నాయి. అందులో మేజర్గా ఉంది ఏంటంటే చైనా, జపాన్, సౌత్ కొరియా. ఇవే ఎక్కువగా పేటెంట్ల కోసం దరఖాస్తు చేస్తున్నాయి. మనం ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క ప్రాంతం వైజ్ చూసుకుంటే కనుక ఎక్కువగా ఇన్నోవేషన్ అంటే ఎక్కువగా ఈ యొక్క నవకల్పనకు ఎక్కువగా ఇక ఎంకరేజ్మెంట్ ఇస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ ఉంటే నెక్స్ట్ యూరోప్ సెకండ్ ఉంది, దాని తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా థర్డ్ ఉంది, ఫోర్త్ వన్ నార్త్ ఆఫ్రికా, వెస్ట్ ఏషియా. ఈ విధంగా ప్రపంచంలోని ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క విధంగా ఆ దేశాల్లో ఈ యొక్క ఇన్నోవేషన్కి అంటే కొత్త నవకల్పనలకి అంటే కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎంకరేజ్మెంట్ ఈ విధంగా ఉంది స్టూడెంట్స్. వరల్డ్స్ మోస్ట్ ఇన్నోవేటివ్ కంట్రీస్, ప్రపంచంలో ఎక్కువగా ఇన్నోవేషన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కంట్రీస్ 2019 రిపోర్టు ప్రకారం ఈ యొక్క స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, స్వీడన్ సెకండ్ ప్లేస్లో, USA థర్డ్ ప్లేస్లో ఉంది స్టూడెంట్స్. ఇండియా అయితే కనుక 52 ప్లేస్లో ఉంది, 52nd ప్లేస్లో ఉంది, 52వ స్థానంలో. ఈ ర్యాంకింగ్ని మనం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటారు. ప్రపంచ నవీకరణ సూచి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 52nd పొజిషన్లో ఉంది స్టూడెంట్స్. పేటెంట్ల కోసం దరఖాస్తు చేసిన 10 దేశాల్లో భారత్ చోటు సంపాదించలేకపోయింది. ఎందుకంటే మన విశ్వవిద్యాలయాలు, మన పరిశోధనా సంస్థల నుంచి కొత్త ఆవిష్కరణలు రావడం లేదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం లేదు. మనం R&D మీద ఎక్కువగా నిధులు ఖర్చు పెట్టగలిగిన దేశాల్లో లేము. ఏ దేశాలైతే కనుక R&D మీద ఎక్కువగా ఖర్చులు పెడుతుంటాయో ఆ దేశాలు ఎక్కువగా పేటెంట్లకి అప్లై చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ స్థానం 52nd, భారత నైబర్హుడ్ కంట్రీ అయినటువంటి శ్రీలంక 89, పాకిస్తాన్ 105 పొజిషన్లో ఉన్నాయి స్టూడెంట్స్. ప్రపంచ పేటెంట్ దరఖాస్తుల్లో మరి ఏ వస్తువుల గురించి ఎక్కువగా పేటెంట్ దరఖాస్తు చేస్తున్నారు? ఏ వస్తువులు అంటే ఎక్కువ కూడా IT వస్తువులు లేదా ఎలక్ట్రానిక్స్ సంబంధించి. మరి ఇప్పుడు కరోనా ఉంది కదా మన దగ్గర ప్రపంచవ్యాప్తంగా. మరి హెల్త్కి సంబంధించినటువంటి పేటెంట్స్ ఏ విధంగా ఉందంటే వైద్యానికి సంబంధించినటువంటి పేటెంట్స్ మొత్తం పేటెంట్స్లో కేవలం
4.5%, అలానే బయోటెక్ రంగానికి సంబంధించి పేటెంట్స్ కేవలం 2.2% మాత్రమే ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వైద్యం పైన కానీ బయోటెక్ పరంగా కానీ కొత్తగా పరిశోధనలు లేవు. సో ఇప్పుడైనా సరే మనం కరోనా నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క వైద్య రంగంలో పెట్టుబడిని అలానే వాటికి కేటాయించే నిధులను పెంచి వాటిలో పేటెంట్స్ ఎక్కువగా వచ్చే విధంగా, అంటే సో వాటిలో ఎక్కువగా ఈ యొక్క ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వైద్య ఫార్మా రంగంలో పరిశోధనను నిర్లక్ష్యం చేసినందున ఇప్పుడు మనం కరోనా వైరస్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నాం. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే భారతదేశమైనా సరే ప్రపంచ దేశాలైనా సరే ఇప్పటికైనా సరే ప్రభుత్వ ప్రైవేటు పరిశోధనా సంస్థలకి ఎక్కువగా నిధులిచ్చి వైద్య రంగం పైన ఎక్కువగా పరిశోధనలు చేసే విధంగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన భారతదేశంలో కూడా ఈ యొక్క పరిశోధనలకి ఎక్కువగా నిధులు పెంచాలి. నేను మీకు ఇందాక చెప్పినట్టు సో ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఈ యొక్క మేధో హక్కుల గురించి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా సమన్వయం చేసే సంస్థ ఏంటంటే WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంది స్టూడెంట్స్. దీని యొక్క CEO ఫ్రాన్సిస్ గరీ. దీన్ని 1967లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే 26 ఏప్రిల్. ఇది ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి UN ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ దానికి అనుబంధంగా ఇది పనిచేస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ న్యూస్, ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానమంత్రి మోడీ. సో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది. ఇందులో ఏం డిస్కస్ చేశారు, అలానే ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత ఏ విధంగా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల 2 లక్షల మంది చనిపోయారు. భారతదేశంలో 886 మంది, తెలంగాణలో 25, ఆంధ్రప్రదేశ్లో 31. ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా కరోనా తీవ్రత పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో రీజన్స్ ఏందో మీకు తెలియదు ఫ్రెండ్స్. సో కరోనా మహమ్మారి ప్రభావం మరికొన్ని నెలలు కొనసాగే ప్రమాదం ఉందని, ఈ యొక్క ముప్పు తొలగిపోవడానికి చాలా సమయం పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దీనిలో ఎక్కువ మంది ముఖ్యమంత్రులు కూడా లాక్డౌన్ను కొనసాగింపు వైపే మొగ్గు చూపడం జరిగింది. మరి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొన్ని విజ్ఞప్తులు చేశారు. ఆ విజ్ఞప్తులు ఏంటంటే స్టూడెంట్స్, రాష్ట్రాల దగ్గర ఉన్నటువంటి మనీ మొత్తం కూడా ఖాళీ అయిపోయినందున రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి గ్రాంట్ అంటే ఏదైతే సహాయం ఉంటుందో అది 1,00,000 కోట్లు ఇవ్వాలని, అలానే RBI వేసేటటువంటి ఆర్థిక సహాయంపై ఎలాంటి వడ్డీ విధించొద్దని, అలానే FRBM అంటే మీకు చెప్పాను స్టూడెంట్స్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. అంటే ప్రభుత్వాలు తమ GDPలో ఎంత శాతం వరకు అప్పు చేయొచ్చు, దాన్ని FRBM, అది 3% అని చెప్పాను. ఆ 3%ని 5%కి పెంచాలని రాష్ట్రాలు అడిగాయి. అలానే కేంద్ర సంస్థల నుంచి తీసుకుంటున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలను 6 నెలలు కట్టకపోయినా ఏం కాకపోయే విధంగా, అలానే దానిపైన 6 నెలల తర్వాత కూడా వడ్డీ లేకుండా కేవలం అసలు మాత్రమే కట్టే విధంగా వెసులుబాటు ఇవ్వాలని, అలానే పంటల కనీస మద్దతు ధరలను 50% పెంచాలని, అలానే ఏదైతే కనుక 5 months నుంచి GST పెండింగ్ ఉందో వాటిని చెల్లించాలని, అలానే ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే కనుక సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయో వాటికి ఒక రకమైనటువంటి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని, ఇలా కొన్ని డిమాండ్స్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ముందుంచడం జరిగింది. చూద్దాం ఇందులో ఎన్నింటికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందో. అలానే ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 30 లక్షలు దాటింది. ఇందులో దాదాపు 10 లక్షల కేసులు ఒక అమెరికాలోనే రావడం జరిగింది, అంటే 1/3 కేసెస్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వల్ల 2.08 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మన భారతదేశంలో లాస్ట్ 24 అవర్స్లో కరోనా వల్ల 60 మంది చనిపోయారు. ఇంత మొత్తంలో చనిపోవడం ఇదే ఫస్ట్. మన భారతదేశంలో వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం 16 జిల్లాల్లో లాస్ట్ 28 డేస్లో కొత్త కేసులు నమోదు కాలేదు అని. అలానే కేంద్ర ప్రభుత్వం ఇంకేం చెప్తుందంటే ఎవరైతే కనుక ఈ కరోనా బాధితులు ఉంటారో వాళ్ళపైన ఎలాంటి వివక్ష చూపించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే కనుక సమాజం అనేది వివక్ష చూపుతుందో అప్పుడు చాలామంది కరోనా లక్షణాలు ఉన్నా కూడా వాళ్ళు బయటకు వచ్చి రిపోర్ట్ చేయరు. కాబట్టి కరోనా విషయంలో ప్రజలు మిగతా వారిపైన వివక్ష చూపెట్టకూడదు. వివక్ష అంటే డిస్క్రిమినేషన్. 5th వన్, పాక్ క్షిపణి ఎత్తుగడ. ఇందులో మనం 2 డిస్కస్ చేస్తాం. ఒకటి, పాక్ ఏ క్షిపణిని భారతదేశ సరిహద్దులోకి తీసుకురావడం జరిగింది. 2nd వన్, సైనిక వ్యయంలో భారత్ 3వ స్థానం, అంటే సైన్యం పైన చేసేటటువంటి ఎక్స్పెండిచర్లో ఇండియాది థర్డ్ అనమాట. సో పాకిస్తాన్ ఏం చేసిందంటే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్
మీరు ఇందులో చూస్తున్నట్టు యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే క్షిపణి నిరోధక వ్యవస్థ. అంటే ఇది ఏం చేస్తుందంటే వేరే దేశం నుండి ఏదైనా క్షిపణి వస్తే కనుక, అంటే మిసైల్ వస్తే కనుక దాన్ని ఆకాశంలోనే అడ్డుకొని దాన్ని విధ్వంసం చేయడం జరుగుతుంది. దీన్నే మనం యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. మిసైల్ క్షిపణి, ప్రతి క్షిపణికి కూడా ఒక రేంజ్ ఉంటుంది స్టూడెంట్స్. అంటే అది ఎంత దూరం ప్రయాణించగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రహ్మోస్ తీసుకుంటే కనుక ఇది 300 కిలోమీటర్లు, పృథ్వీ 350 కిలోమీటర్లు, అగ్ని 700 కిలోమీటర్లు, అలానే అగ్ని 2 2000 కిలోమీటర్లు, అగ్ని 5 5000 కిలోమీటర్లు. వీటిని డిస్టెన్స్ అంటారు అన్నమాట, రేంజ్ అంటారు. అలానే మీరు ఖండాంతర క్షిపణి అని కూడా వినుంటారు. దాన్ని మనం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటారు, ICBM. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసిందో చూద్దాం. ప్రపంచం మొత్తం కూడా కరోనా వైరస్ పైన పోరులో నిమగ్నమై ఉంటే పాకిస్తాన్ మాత్రం తాజాగా తన క్షిపణి వ్యవస్థను, అంటే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మన దేశ సరిహద్దులకు చేరువగా తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? ఎందుకంటే ప్రపంచం దృష్టిని మళ్లించడమే దీని ఉద్దేశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్ పేరు ఏంటంటే LYIT, ఈ యొక్క క్షిపణి వ్యవస్థ. ఇది జనరల్గా మన భారత్ పాక్ సరిహద్దులకు 22 కిలోమీటర్ల దూరంలో దీన్ని పెట్టడం జరిగింది. ఈ క్షిపణి వ్యవస్థను పాకిస్తాన్ అనేది చైనా నుండి సమకూర్చుకోవడం జరిగింది. ఇది మధ్య శ్రేణి క్షిపణి వ్యవస్థ. అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు, సో ప్రతి మిసైల్లో ఒక్కొక్క శ్రేణి ఉంటుందని చెప్పాను కదా స్టూడెంట్స్. షార్ట్ రేంజ్, మిడిల్ రేంజ్, లాంగ్ రేంజ్, ఇంటర్ కాంటినెంటల్ రేంజ్, ఆ విధంగా. సో ఈ క్షిపణి వ్యవస్థ ఏం చేస్తుందంటే 40 కిలోమీటర్ల దూరం నుండే విమానాలను నేలకూర్చగలదు. అలానే ఇందులో నుండి ప్రయోగించే క్షిపణులు కూడా, అంటే మిసైల్స్ గంటకి 600 మైళ్ళ వేగంతో దూసుకెళ్ళగలుగుతాయి. సో దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంది, అలానే మిసైల్స్ యొక్క రేంజ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అర్థం కావాలి. అలానే ఇంకొక న్యూస్ ఆర్టికల్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది సైన్యానికి ఖర్చు చేసే వ్యయం, అంటే మిలిటరీ ఎక్స్పెండిచర్ 3.6% పెరిగిందని ఒక ఆర్గనైజేషన్ నివేదిక చెప్తుంది. ఆ నివేదిక ఇచ్చిన ఆర్గనైజేషన్ ఏంటంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే 2019లో మిలిటరీ పైన ఖర్చు చేసిన దేశాల్లో టాప్ ప్లేస్లో అమెరికా ఉంటే, సెకండ్ ప్లేస్ చైనా ఉంటే, ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. ఇండియా డిఫెన్స్ పైన, అంటే మిలిటరీ పైన చేస్తున్నటువంటి ఎక్స్పెండిచర్ ఎంత అంటే $71.1 బిలియన్, 71.1 బిలియన్ డాలర్లను ఖర్చు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్లో. మరి చైనా యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? $261 బిలియన్, అంటే మనకన్నా ఆల్మోస్ట్ 4 రెట్లు ఎక్కువ ఉంది. జపాన్ మనకన్నా కొద్ది తక్కువగా $47 బిలియన్, సౌత్ కొరియా $43 బిలియన్. ఈ న్యూస్ మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు రెండు వైపులా కూడా పాకిస్తాన్, చైనా అణ్వాయుధ దేశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి నేపథ్యంలో మన యొక్క ఈ డిఫెన్స్ సిస్టమ్ని మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, మ్యూచువల్ ఫండ్లకు 50,000 కోట్ల ప్యాకేజ్. అసలు ఈ ప్యాకేజ్ ఏంటంటే RBI ఏం ప్రకటించిందంటే మేము ఒక 50,000 కోట్లు ఇస్తాం. 50,000 కోట్లు ఇస్తాం. ఎవరికి? బ్యాంకులకు ఇస్తాం. కాకపోతే బ్యాంకులు ఈ 50,000 కోట్లను ఎవరికి మాత్రమే రుణాలుగా ఇవ్వాలి? మ్యూచువల్ ఫండ్స్కి మాత్రమే రుణాలుగా ఇవ్వాలి. వేరే ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి ఏ బ్యాంక్ అయితే కనుక మ్యూచువల్ ఫండ్స్కి రుణం ఇవ్వాలనుకుంటుందో ఆ బ్యాంక్కి RBI దగ్గర వచ్చి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్పుడు RBI అనేది మనీ ఇస్తుంది ఆ బ్యాంక్కి. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన? రెపో రేట్ ఇంట్రెస్ట్ పైన. నేను మీకు రెపో రేట్ అంటే ఏందో చెప్పాను. సో ఇలా స్పెషల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది మ్యూచువల్ ఫండ్స్ కోసం. అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి స్టూడెంట్స్? మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే ఇది ప్రజల వద్ద నుండి మనీని సేకరించి ప్రజల తరపున స్టాక్ మార్కెట్లలో, అంటే షేర్స్లో కానీ బాండ్స్లో కానీ ప్రజల తరపున ఇది ఇన్వెస్ట్ చేస్తారు. వచ్చినటువంటి లాభంలో వాళ్ళు కొంత పర్సంటేజ్ని తీసుకొని మిగతాది వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్, అంటే ఎవరైతే కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ పెట్టారో వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇదే మ్యూచువల్ ఫండ్స్. సో డెఫినేషన్ చూసుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్ అనేది సో ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారుల నుంచి, అంటే పెట్టుబడి పెట్టే వాళ్ళ దగ్గర నుంచి మనీని సేకరించి వాళ్ళ తరపున స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి సో వచ్చిన లాభాలపైన కొద్ది శాతం సో ఫీజుని తీసుకొని మిగతాది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే మన భారతదేశంలో సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వద్ద రిజిస్టర్ అవ్వాల్సిందే. ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా ఎవరి చేత కంట్రోల్ చేయబడుతుందంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ AMC ద్వారా నియంత్రించబడుతుంది. ఈ AMCని నియంత్రించేది ఎవరంటే ట్రస్టీ, అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్కి కూడా ఒక ట్రస్టీ అనేది ఉంటుంది స్టూడెంట్స్. సో ఇది
మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా కొన్ని కష్టాల్లో ఉన్నాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లు, కంపెనీల యొక్క లాభాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరైతే సరే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక వాళ్ళు ఏమంటున్నారంటే ఆ మ్యూచువల్ ఫండ్ దగ్గరికి వెళ్ళి మా మనీ మాకు ఇవ్వండి అని. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ దగ్గర మనీ ఇచ్చే స్తోమత లేదు కాబట్టి ఆ మ్యూచువల్ ఫండ్స్ ఎవరి దగ్గరికి వెళ్తాయి? బ్యాంకుల దగ్గరికి వెళ్తాయి, మాకు కొద్దిగా లోన్ ఇవ్వండి అని. అలా బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకోవడానికి కానీ ఆర్బీఐ ఎన్ని కోట్ల ప్యాకేజీని ప్రకటించింది? 50,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. సో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కోసం ప్రత్యేక ద్రవ్య లభ్యత సదుపాయాన్ని కల్పించింది. దీని పేరేమంటారంటే స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. ఈ మార్గం ద్వారా ఈ మార్గం ద్వారా బ్యాంకులు ఏవైతే కనుక రుణాలు తీసుకుంటాయో అవి కేవలం మ్యూచువల్ ఫండ్స్కి మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది స్టూడెంట్స్. సో క్విజ్ డిస్కస్ చేస్తే కనుక 27th ఏప్రిల్ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన క్విజ్ ఏంటంటే వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ 2019 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? 129 అవుట్ ఆఫ్ 189. అలానే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు? యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. హెచ్డిఐ మెజర్స్ అచీవ్మెంట్స్ ఇన్ విచ్ 3 డైమెన్షన్స్. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఏ 3 దాంట్లో మెజర్ చేస్తారు? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇందులో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంది? నార్వే. వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్? 122 అవుట్ ఆఫ్ 162. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వర్క్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సో 6వ షెడ్యూల్ ప్రాంతంలో వర్తిస్తుందా లేదా? వర్తించదు. సో స్టేట్మెంట్ రాంగ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బైలేటరల్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా? ఆస్ ఇండెక్స్. ఈ రోజు క్విజ్ ఏంటంటే స్టూడెంట్స్ వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఫస్ట్ ఏ దేశం? అలానే ఈ ఇండెక్స్ను ఏ దేశం ప్రచురిస్తుంది? అలానే ఇండియా అనేది S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని ఏ దేశం నుండి కొంటుంది? దాంతోపాటు ఏ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ పైన స్పెండ్ చేస్తున్నటువంటి 3వ దేశం? అలానే ఆర్బీఐ మ్యూచువల్ ఫండ్స్ని ఆదుకోవడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? 6th వన్. సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అండ్ హోమ్ అఫైర్స్ పైన ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు? ఈ యొక్క స్టాండింగ్ కమిటీ ఏ సభ పరిధిలోకి వస్తుంది? లోక్సభ పరిధిలోక, రాజ్యసభ పరిధిలోక? సో ఇవి స్టూడెంట్స్ ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ అన్నీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. This video is brought to you by AKSIAS.